హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు జూలై 6వ తారీఖు తొలి ఏకాదశి రాబోతుంది కదండి. ఆ రోజు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందంట. మంచి జరగటం అంటే మనకెంతో పుణ్యఫలం అనేది లభిస్తుందంటండి. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి అయితే వస్తుంది. సంవత్సరంలో 2 పెద్ద ఏకాదశులు అయితే వస్తాయి. ఒకటి తొలి ఏకాదశి, 2 వైకుంఠ ఏకాదశి. ఈ రెండిటికి మనం పూజలు బాగా చేస్తుంటాం. మనం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే ఈ మొత్తం ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం అనేది లభిస్తుందంటండి. ఉపవాసం అనేసరికి అందరూ కూడా చేయలేరండి. చిన్నపిల్లలు ఉంటారు, ఇంకా గర్భిణీ స్త్రీలు ఉంటారు, పొద్దున్న లేస్తే కాయ కష్టం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే చేయలేరు కదా. అయితే నార్మల్గా మనలాంటి వాళ్ళమైతే ఆ రోజు మాత్రం ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ఆరాధన చేస్తే చాలా మంచిదంట. ఈ తొలి ఏకాదశి రోజు చేసే వ్రతం మరీ అంతగా హైరాణ పడాల్సిన అవసరం కూడా లేదంటండి. పొద్దున్నే లేచి, అంటే నార్మల్ రోజుల్లో మనం కాస్త లేటుగా లేచినా తొలి ఏకాదశి రోజు మాత్రం సూర్యోదయానికంటే పొద్దున్న లేచి తలస్నానం చేసి భగవంతునికి గ్లాసులో కొన్ని నీళ్ళని సమర్పించి ఆ నీటిలో కంపల్సరీ ఒక 2 తులసి దళాలను వేయాలంట. అప్పుడే భగవంతుడు అవి స్వీకరిస్తాడట. అయితే ఆ గ్లాసులో నీళ్ళను పెట్టి అందులో ఒక 2 తులసి దళాలను వేసి ఇంకా భగవంతుని ముందు ఒక 2 పండ్లను పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఆ రోజు మనం హరే కృష్ణ జపం చేస్తే చాలంటండి. చాలా పుణ్యఫలం అనేది లభిస్తుంది. అయితే అసలు ఈ తొలి ఏకాదశికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది నేను మన పురాణాల ద్వారా తెలుసుకున్నా అండి. ఎంతోమంది మహానుభావులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్నదే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ఉపవాసం చేస్తే మనకు సైంటిఫిక్గా కూడా చాలా మంచిదంటండి. ముందు అసలు మనం ఉపవాసం చేయడం వలన మన బాడీకి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. వారంలో ఒక్కసారైనా ఉపవాసం చేయడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండడం వలన మనకు చాలా ఆరోగ్యం అనేది లభిస్తుందంట. అది ఎట్లా అంటే ఇక్కడ ఒక సైంటిఫిక్ లాజిక్ అవుతుందండి. మనం రోజువారీగా తీసుకునే ఆహారం ద్వారా ఎప్పటికప్పుడు పాత కణాలు అనేది చనిపోతుండాలంట, కొత్త కణాలు అనేది పుట్టుకొని రావాలంట. మనం రోజువారీగా తీసుకునే ఆహారం ద్వారా మనకు అట్లనే జరుగుతుంది. ఎప్పటికప్పుడు పాత కణాలు అనేది చనిపోతుంటాయి, కొత్త కణాలు అనేది పుట్టుకొని వస్తుంటాయి అన్నమాట. ఈ పాత కణాలు చనిపోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే గ్యాప్ లేకుండా ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ పాత కణాలు అనేది చనిపోవంటండి. అంటే మన పేగులకు ఆకలి అనేది కల్పించాలి. మన పేగులకు ఆకలి అనేది తగలకుండా మనం గ్యాప్ లేకుండా తినడం వలన ఈ పాత కణాలు చనిపోకుండా మన కడుపులో కొన్ని గడ్డల్లాగా తయారవుతాయంట. బాడీలో ఎక్కడైనా సరే కొన్ని గడ్డల్లాగా తయారవుతాయంట. ఇట్లా తయారైనటువంటి గడ్డలే మన బాడీలో తయారవుతాయి కదా. ఇట్లా తయారైనటువంటి గడ్డలు క్యాన్సర్ కిందికి కానీ ఇంకా ఇతరత్ర రోగాలకు సంబంధించినటువంటి వాటికి దారి తీస్తాయి అంటండి. కాబట్టి వారంలో ఒక్కసారైనా మన పొట్టని ఖాళీ పెట్టామనుకోండి, ఈ పాత కణాలు అనేది చనిపోతాయి. మనం చాలా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు. నాకు తెలిసిన సైంటిఫిక్ రీజన్ అయితే ఇది. అయితే మన పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశికి ఉన్నటువంటి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అసలు ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది అంబరీష మహారాజు. ఇది వేరే ఎప్పుడైనా తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఒకసారి వ్యాస మహర్షిని జయమిని అనే శిష్యుడు, అంటే వ్యాస మహర్షి దగ్గర జయమిని అనే శిష్యుడు ఉంటాడనమాట. అయితే అప్పుడు అతను అడుగుతాడు వ్యాస మహర్షుల్ని, గురువుగారు ఈ తొలి ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దీని యొక్క కథ ఏంటి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు వ్యాస మహర్షి చెప్తాడనమాట ఆ శిష్యుడికి. ఏమని, అయ్యా, భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని కూడా సృష్టించిండు. ఎప్పుడైతే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిండో ఆ సృష్టిలో పాపపురుషుణ్ణి కూడా సృష్టించిండు. అయితే ఒకసారి ఈ భగవంతుడికి పనుండి యముడి దగ్గరికి యమలోకానికి వెళ్తాడు. యమలోకానికి పోయినప్పుడు అక్కడ భగవంతుడికి కొన్ని అరుపులు వినిపిస్తాయి. ఏమని, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతా అనేటువంటి ఘోరమైనటువంటి అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపుల్ని విని భగవంతుడు యముణ్ణి అడుగుతాడు, ఈ అరుపులేంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా అరుస్తూరు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు యముడు ఏమంటాడంటే, అయ్యా, ఈ సృష్టి మొత్తం మీరు సృష్టించిందే కదా, వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల వల్ల పుణ్యాల వల్ల వాళ్ళు కొన్ని శిక్షలు అనేది పొందుతున్నారన్నమాట.
వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల ద్వారా వాళ్ళు శిక్షలు అనేది పొందుతున్నారు. దాని కారణంగానే వాళ్ళు ఆ బాధలను అనుభవిస్తున్నారు కాబట్టి ఆ అరుపులు మీకు వినిపిస్తున్నాయ్యా అని యముడు భగవంతుడితో అంటాడు. అనుకునేసరికి అప్పుడు భగవంతుడు అయ్యో అనుకుంటాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు అయ్యో అని అనుకుంటాడో ఆ స్వామి యొక్క కృప బయటికొచ్చి ఒక ఆకారంగా తయారవుతుందన్నమాట. స్వామి వాళ్ళ బాధలు విని అయ్యో అనుకున్నాడు కదా, ఆ స్వామి యొక్క కృప అనేది బయటికొచ్చి ఆ కృప ఒక ఆకారాన్ని పొందుద్ది. ఆ ఆకారాన్ని చూసి భగవంతుడు అడుగుతాడు, ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. అడిగితే అయ్యా నీకు అనేకమైనటువంటి దాసులున్నారు, ఆ దాసులలో నేను ఒక దాసిని, ఏకదాసిని. నీకెంతోమంది సేవకులు ఉన్నారు కదయ్యా, ఆ సేవకుల్లో నేను ఒక దాన్ని అన్నమాట. నీ యొక్క కృప ద్వారా బయటకొచ్చి ఈ ఆకారాన్ని దాల్చిన అని చెప్పుద్ది. నేను నీ యొక్క ఏకదాసినయ్యా అంటది. అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, మరి నువ్వు లోపలనే ఉండకుండా నా నుంచి బయటికి ఎందుకు వచ్చినావు అని అంటాడు. అంటే అప్పుడు అంటది, అయ్యా ఇక్కడుండి కొంతమంది శిక్షలు పొందుతున్నారు కదా, వీళ్ళలో కొంతమంది నా వ్రతాన్ని ఆచరించీరు, నా ఏకాదశి వ్రతాన్ని ఆచరించీరు. కాబట్టి అట్లా నా వ్రతాన్ని ఎవరైతే ఆచరించీరో వాళ్ళు ఈ బాధలు పడడానికి వీలు లేదయ్యా అని చెప్పుద్ది. అయితే ఇప్పుడు ఏం కావాలమ్మా అంటాడు. అంటే ఇక్కడుండి ఎవరైతే ఈ శిక్షలు అనుభవిస్తూరో వీళ్ళలో కొంతమంది నా వ్రతాన్ని అయితే ఆచరించీరు. ఎవరైతే నా వ్రతాన్ని ఆచరించీరో వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అంటది. అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట, ఇక్కడ ఉండి శిక్షలు పడేవాళ్ళు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించీరో వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోండి అంటాడు. అనేసరికి అసలు అక్కడ ఎవ్వరు ఉండరనమాట, మొత్తం ఖాళీ అయిపోతుంది, అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతారు. మోక్షాన్ని ప్రసాదించిండు భగవంతుడు, వాళ్ళకి ఇంకా మోక్షం దక్కిందనమాట. ఎందుకంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించిరు కాబట్టి. అయితే అప్పుడు అక్కడ పాపపురుషుడు ఉంటాడు. పాపపురుషుడు అడుగుతాడు, అయ్యా మరి వీళ్ళందరూ వైకుంఠానికి పోయిరు, నేనున్నా ఇక్కడ, నన్ను సృష్టించింది కూడా మీరే కదా తండ్రి, మరి ఇప్పుడు నేనేం చేయాలి, నేనెటు పోవాలి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు పాపపురుషుడిని అంటాడు, నువ్వు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి దాచుకో, ప్రతి ఏకాదశికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాచుకో అని అంటాడు. అంటే అప్పుడు పాపపురుషుడు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి దాచుకోను తండ్రి, జగత్ మొత్తం మీరే ఉన్నారు, జగన్నాథుడివి, ఈ జగమంతా మీరే, నేను మీకు కనపడకుండా నేను ఎక్కడ దాచుకోను అని అడుగుతాడు పాపపురుషుడు. అయితే అప్పుడు భగవంతుడు అంటాడు, నువ్వు ఏకాదశి రోజు ధాన్యాలలో దాచుకో అయ్యా అంటాడు. అంటే ఏకాదశి రోజు ఈ పాపపురుషుడు ధాన్యాలలో ఉంటాడు కాబట్టి ఆ రోజు మనం ధాన్యాలకు సంబంధించింది అంటే అన్నం కానీ పప్పు కానీ ఇలాంటి ధాన్యానికి సంబంధించింది మనం ఆ రోజు స్వీకరించకూడదనమాట. అందుకే ఆ ఒక్కరోజు మనం ఉపవాసం చేస్తే పాపపురుషుణ్ణి మనం ఆచరించిన వాళ్ళం అవ్వమన్నమాట, తనని మన దగ్గరికి రానివ్వం. కాబట్టి మనకి ఎంతో పుణ్యఫలం అనేది వస్తుంది. అందుకే ఆ ఒక్కరోజు మాత్రం ఉపవాసం చేయాలి అని చెప్తారు. మన పురాణాల ప్రకారం అయితే ఇదండి ఈ స్టోరీ. ఆ ఒక్కరోజు ధాన్యానికి సంబంధించింది కాకుండా పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేస్తే చాలా మంచిది. లేదు అట్లా పాలు పండ్లతోటి ఉండలేము అనుకుంటే పూజ అయిన తర్వాత ఇంకా భగవంతునికి దండం పెట్టుకొని మనం ఆహారం తీసుకోవచ్చు. నాకు తెలిసిన ఈ పురాణ స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను కదండి. అయితే కొంతమంది మరి మేము ఉపవాసం చేసినాం, భగవంతుని వేడుకున్నాం, మాకు బాగా కలిసి వస్తుందా అని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేమండి. ఎవరి నమ్మకం అనేది వాళ్ళదే అనమాట. కాకపోతే మనకు తెలిసిన దాన్ని నలుగురితో షేర్ చేసుకుంటే మంచిది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నన్ను 2-3 అడిగిరనమాట, మీ ఇంట్లో మనీ ప్లాంట్ బాగా వస్తుంది కదా, మనీ ప్లాంట్ గుబురుగా వస్తే మనీ ఎక్కువ వస్తాయంట అని అన్నారు. 2-3 అనంగా విన్నా. కానీ నేను మాత్రం మనీ ప్లాంట్ని ఆ రకంగా అయితే ఎప్పుడు చూడనండి. ఎందుకంటే మనీ ప్లాంట్ని ఒక అందమైన చెట్టులాగే చూస్తా. అది ఒక అందమైనటువంటి ఆకులతో కూడుకొని తీగలతో కూడుకొని చాలా అందంగా ఉంటుందన్నమాట. వాటిపై గోల్డెన్ షేడ్ ఉండి ఆకులు చాలా అందంగా ఉంటాయి. పొద్దున్నే మనం ఒకసారి లేచి ఆ మొక్క దగ్గరికి వెళ్ళినామనుకోండి, మనకు అసలు చాలా ప్రశాంతత అనేది అయితే లభిస్తుంది. ఎందుకంటే ఆ గ్రీనరీని చూడగానే మనకు చాలా ఎనర్జీ అయితే వస్తుంది. ఇదైతే చెప్పగలను. కానీ మనీ ప్లాంట్ గుబురుగుంటే మనీ వస్తాయి, మనీ ప్లాంట్ గుబురుగా లేకపోతే మనీ రావు, ఇలాంటిదైతే నమ్మనన్నమాట. మనం భగవంతుణ్ణి ఎవరిమైనా కూడా ఒకటే కదండి కోరుకునేది. ఏంటి అంటే మనం కష్టపడడానికి శక్తిని ఇవ్వమంటాం, అంతేగాని డైరెక్ట్ మనకు విజయాన్ని ఏమి ఇవ్వమని మనం ఏం కోరుకోము.
మనం కష్టపడడానికి శక్తినివ్వమంటాం. ఆ శక్తి ఇస్తే ఆటోమేటిక్‌గా మనం కష్టం చేసుకుంటే మనతో లక్ష్మీదేవి ఉంటుంది. కష్టపడి చదువుకుంటే మనతో సరస్వతి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి కదండీ! కాబట్టి 6వ తారీఖు తొలి ఏకాదశి వస్తుంది కదండీ! వీలైనంత వరకు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ఆరాధిద్దాం. లేదు ఒకవేళ ఉపవాసం చేయలేము, ఇంకా పూజ కూడా చేయడానికి వీలు లేదు, ఆ రోజు మాకు వీలు కాలేదు, మేము వేరే ప్లేస్‌లో ఉన్నాం అనుకుంటే ఆ రోజు హరే కృష్ణ భగవన్నామస్మరణ చేసినా కూడా మనం 1000 పూజలు చేసినట్టేనంటండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నా. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.